హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్గా మనం వేదిక్ మ్యాథ్స్ సంబంధించిన కొన్ని ట్రిక్స్ అయితే చూసాం కదా. ఇప్పటివరకు మనం కంప్లీట్లీ మల్టిప్లికేషన్ అండ్ స్క్వేర్ సంబంధించిన ట్రిక్స్ అయితే చూసాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలన్నది చూద్దాం. జనరల్లీ మనం స్కూల్ ఏజ్లో చేసేటప్పుడు సబ్ట్రాక్షన్స్ అన్నది మనం రెగ్యులర్గా చేసే మెథడ్ 46 మైనస్ 38 అయితే సో రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. లైక్ 6 మైనస్ 8 అవుతుందా అవ్వదు. సో విల్ టేక్ borrow నెంబర్ అంటే 16 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో 16 మైనస్ 8 ఈస్ 8, 3 మైనస్ 3 ఈస్ 0. సో ఈ మెథడ్స్లో అయితే మనం చేస్తాం, కానీ ఇది తీసుకోవడానికి చాలా టైం ప్రాసెస్ అవుతుంది. మనం సింపుల్గా ఈజీ ట్రిక్తో మనం వేదిక్ మ్యాథ్స్ ఎలా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాం. సో ఈ మెథడ్ వచ్చేసి కంప్లీట్లీ బేస్ కాంప్లిమెంటరీ మెథడ్ అనమాట. సో కాంప్లిమెంటరీ అంటే ఏంటి? సో ఫస్ట్ కాంప్లిమెంటరీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 8 అన్న నెంబర్ తీసుకున్నాం. 8 అన్న నెంబర్ తీసుకుంటే దాని యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ అంటే 8 అన్నది 10కి ఈక్వల్ అవ్వాలంటే ఎంత యాడ్ చేస్తే మనకి 10 అవుతుంది? 2. సో 8 యొక్క కాంప్లిమెంట్ నెంబర్ వచ్చేసి 2 అవుతుంది, అలాగే 2 యొక్క కాంప్లిమెంట్ నెంబర్ 8 అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుందాం. 6 తీసుకుంటే 6 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది? 4. 4 యొక్క కాంప్లిమెంట్ 6 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే 3 యొక్క కాంప్లిమెంట్ 7 అవుతుంది, 7 యొక్క కాంప్లిమెంట్ 3 అవుతుంది. సో దీన్ని కాంప్లిమెంటరీ అనమాట. సో కాంప్లిమెంట్ అనేసి అంటాం. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ సబ్ట్రాక్షన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మన వేదిక్ మ్యాథ్స్లో అయితే మనం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయము, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో 6 మైనస్ 2 ఈజ్ 4. కానీ ఇక్కడ ఇది కూడా మైనస్ అవుతుందో లేదో చెక్ చేసుకొని ఇక్కడ వాల్యూ యాడ్ చేయాలి. 6 మైనస్ 2 4 అవుతుంది, 4 మైనస్ 2 4 అవుతుంది. సో ఇక్కడ ఈజీగా అవుతుంది కాబట్టి 6 మైనస్ 2 వచ్చేసి 4, 4 మైనస్ 2 ఈజ్ 2. సో ఇది ఇలా సబ్ట్రాక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ తీసుకున్నాం. 8 మైనస్ 2 6, కానీ 3 మైనస్ 4 అవుతుందా? అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం నార్మల్గా అయితే బారో చేసుకుంటాం కాబట్టి 8 మైనస్ 2 నార్మల్లీ అయితే ఇక్కడ మనకి 6 కాబట్టి ఇక్కడ మనం 6 రాయకూడదు, -1 వచ్చేసి 5 రాయాలి. అండ్ ఇక్కడ 4 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను కదా కాంప్లిమెంట్స్. 4 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది? 6. సో 6 ప్లస్ 3 యాడ్ చేస్తే దాని యొక్క ఆన్సర్ ఈస్ 9. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో కాంప్లిమెంట్ వేస్ట్ చేసుకుని మనం ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, 5 మైనస్ 4 అవుతుంది, 8 మైనస్ 7 కూడా అవుతుంది, 4 మైనస్ 2 అవుతుంది. సో 5 మైనస్ 1 ఈస్ 4, 8 మైనస్ 7 ఈస్ 1, 4 మైనస్ 2 ఈస్ 2. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో 9 మైనస్ 4 ఈస్ 5, కానీ 3 మైనస్ 8 అవుతుందా? అవ్వదు. సో అలాంటప్పుడు మనం కాంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ 9 మైనస్ 4 నార్మల్లీ ఎంత? 5, కానీ మనం ఇక్కడ 5 రాయకూడదు, -1 చేసి రాస్తే 4 అవుతుంది. సో ఇక్కడ 13. సో ఇక్కడ మనం 3 మైనస్ 8 అవుతుంది కాబట్టి ఇక్కడ కాంప్లిమెంట్ తీసుకుంటాం. అంటే 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత అవుతుంది? 2. సో 3 ప్లస్ 2 చేస్తాం. సో 3 ప్లస్ 2 చేస్తే 5 అవుతుంది, కానీ ఇక్కడ 5 రాయాలా లేదా అనేది దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మైనస్ అవుతుంది అంటే ఇక్కడ 5 రాయొచ్చు. సో 5 రాస్తాం. 2 మైనస్ 1 ఈస్ 1. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, 8 మైనస్ 7 ఈస్ 1, కానీ 4 మైనస్ 9 అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ 8 మైనస్ 7 1 వస్తుంది, కానీ మనం ఇక్కడ 1 రాయకూడదు, 0 అని రాస్తాం, ఎందుకంటే ఇక్కడ కాంప్లిమెంట్ ఇస్తాం కాబట్టి. సో వాట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 9? 1. సో 4 ప్లస్ 1 చేస్తాం అంటే 5 అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ మైనస్ అవుతుందో లేదో చెక్ చేస్తాం, ఇక్కడ మైనస్ అవుతుంది. సో 5 అయిపోయింది. ఓకే, సో 2 మైనస్ 0 ఈస్ 2a, కానీ ఇక్కడ 1 ఉంది, 1 అనేది 9తో మైనస్ అవ్వదు. సో దాన్ని బట్టి ఇక్కడ కాంప్లిమెంట్ తీసుకోవాలి కాబట్టి 2ని మనం 2 రాయాలి, మైనస్ చేసి రాస్తాం అంటే 1. అండ్ ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 9 ఈస్ 1. ఓకే, కాంప్లిమెంట్ ఆఫ్ 9 ఈస్ 1. సో 1 ప్లస్ 1 చేయాలన్నమాట. సో 1 ప్లస్ 1 ఈస్ 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. 3 మైనస్ 1 ఈస్ 2, 3 మైనస్ 2 ఈస్ 1 అవుతుంది, 3 మైనస్ 3 7 అవ్వదు. సో ఇక్కడ చూసుకోవాలి. సో ఫస్ట్ 3 మైనస్ 2 ఈస్ 2, 3 మైనస్ 1 ఈస్ 2 అండ్ 3 మైనస్ 2 ఈస్ 1, కానీ ఇక్కడ మనకి మైనస్ అవ్వదు కాబట్టి 1ని మనం ఏం చేస్తున్నాం? 1 రాయాలి, 0 రాస్తాం. సో ఇక్కడ కాంప్లిమెంట్ అవుతుంది. వాట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 7? 3. సో 3 ప్లస్ 3 చేస్తాం, 3 ప్లస్ 3 ఈస్ 6. ఓకే, కానీ ఇక్కడ మళ్ళీ మనకి 3
8 అవ్వదు. సో ఇక్కడ 6 ప్లేస్లో మనం ఏం రాయాలి 5 రాస్తాం. సో 5 రాసిన తర్వాత 8 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది 2. సో నా 3 ప్లస్ 2 చేస్తాం 5. కానీ మళ్ళీ ఇక్కడ 3 మైనస్ 9 అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ -1 చేస్తాం కాబట్టి 4 అండ్ 9 యొక్క కాంప్లిమెంట్ వచ్చేసరికి 1. సో 3 ప్లస్ 1 చేస్తాం. సో 2 అంటే ఆన్సర్ ఈస్ 20542 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఈ ట్రిక్ యూస్ చేసుకొని మనం కాంప్లిమెంట్ బేస్ యూస్ చేసుకొని మనం ఈ మెథడ్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్లో మనం చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఎక్కువగా తరోగా ప్రాక్టీస్ చేస్తే ఈ ట్రిక్ అనేది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్లీ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.